వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు అనంతవరం గ్రామాలలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థిన కానంద్ బాబు ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం ఈపూరు అనంతవరం గ్రామాల్లో ప్రచారం అడుగడుగున జన నిరాజనాలు మహిళా మండల హారతులతో స్వాగతం పలికిన రెండు గ్రామాల ప్రజలు. జైలుకు పంపించడానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ అడుగుతున్నా. చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడితే ఎలా ఉంటుందో నీకు. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి దగా కాబట్టిది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా మనకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించివేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూతపడింది, విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు, అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి. ఒక పిల్లాడికి ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకి చేసిన అన్యాయం. అది ఎంతమంది గుర్తించారు? ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది, మనకు ద్రోహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. సప్లాన్ నిధులు మనం అధికారంలో ఉండగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ 5 ఏళ్లలో 10 లక్షల రూపాయల అభివృద్ధి అన్న వాడు చేశారా దళిత వాడల్లో అని నేను అడుగుతున్నా. మీరే ఆలోచన చేయండి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళా ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కరు తయారు చేసి ప్రజల మీదకు వదిలి ప్రజల ప్రాణాలు గాలిలో గెలిచిపోవడానికి కారణమయ్యాడు. ప్రజల రక్తాన్ని జలగలా పట్టి పీడిస్తా ఉన్నాడు. ఇది యథార్థం. సాక్షాత్తు ముఖ్యమంత్రి బినామీ కంపెనీలు పెట్టి మద్యం తయారు చేయటం అనేది ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈ విధంగా డబ్బు యావదప్ప రెండోది లేదు. అతను ముఖ్యమంత్రి పదవి, అతన్ని రక్షించుకోవడం కోసం అతని మీద ఉన్న కేసులు 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అతని కేసుల నుంచి రక్షణ పొందడం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఏ వర్గానికి కూడా ఉపయోగపడ్డ పరిస్థితి లేదు. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు. ఏమిటి నొక్కేది? ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేయటం. 12 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు చేశారన్నా మీకు
దాని గురించి తెలియదు. కానీ దాని భారం ఎంత పడింది అనేది ప్రతి దాని మీద పడింది భారం అనేది. అప్పు చేయడం తప్పు కాదు, సంపద సృష్టించడం కూడా తెలియాలి. సంపద సృష్టించడం తెలియదు, ఉన్న సంపదని నాశనం చేయటం, విధ్వంసం చేయటం, ఉన్న పరిశ్రమలు ఎల్లగొట్టడం, కొత్త పరిశ్రమలు తీసుకురాపోవటం, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం చేతకానితనం జగన్మోహన్ రెడ్డిది. మన ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి క్యాపిటల్ రాజధానిని చిత్రం చేసేసాడు, నాశనం చేసేసాడు. ఇవన్నీ ఆలోచన చేయండి. రేపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. మీరందరూ ఖచ్చితంగా నిలబడండి. మీరందరూ సైకిల్ గుర్తు మీద మరోసారి పోటీ చేస్తున్న నన్ను దీవించండి. గతంలో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చూశారు. 5 ఏళ్ల క్రితం నా మీద గెలిచినటువంటి వ్యక్తిని చూశారు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ 4వ సారి పోటీ చేయకుండా ఎడిపోయాడో మరి మీరే చెప్పాలి. పోనీ ఇప్పుడు వచ్చిన ఆయన ఏమన్నా సచ్చీలుడా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమన్నా ఫ్రెష్గా వచ్చాడంటే 10 ఏళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉండి అక్కడ ప్రజలు చీత్కరిస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవడో తెలియదు ఆయన భాగవతం అని. మరి నా గురించి మీ అందరికీ తెలుసు. మీలో ఒకడిగా పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా మీ మనిషిగా మీ వాడిగా నిరంతరం పనిచేస్తాను, సేవ చేస్తాను. మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అవకాశం కల్పించి 5 ఏళ్లు మళ్ళా సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. ఖచ్చితంగా కాదు, మీకు సేవకుడిగా పనిచేస్తాను. నన్ను దీవించండి. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎమ్మెల్యేగా మరోసారి కృష్ణప్రసాద్ గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎంపీగా నిలబడతా ఉన్నాడు బాపట్ల నియోజకవర్గానికి. ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మా ఇద్దరిని ఎమ్మెల్యే ఎంపీగా గెలిపించి విజయం అందించవలసిందిగా. విజయం సత్యం, కాకపోతే విజయంలో ఈపూరు గ్రామం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా ఉండేటటువంటి గ్రామం. మరి ఆ దిశగా ఆలోచన చేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీ యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకొని మళ్ళా సైకిల్ గుర్తుని మీరు ఆశీర్వదించమని చెప్పి మమ్మల్ని అందరినీ మరి ఆశీర్వదించి మీ సేవకులుగా వినియోగించుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.